JWTలో 3 పార్ట్స్ ఉంటాయి, హెడర్, పేలోడ్, సిగ్నేచర్. ఈ 3 ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. బేసిక్ గా ఫస్ట్ పార్ట్ హెడర్. హెడర్ లో యూజువల్లీ 2 థింగ్స్ ఉంటాయి, టోకన్ టైపు అండ్ ఏ ఆల్గారిథం యూస్ చేసామని ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ HS256 అనేది ఒక ఆల్గారిథం. సింపుల్ గా చెప్పాలంటే హెడర్ ఏం చెప్తుందంటే ఈ టోకన్ ఎలా జనరేట్ చేసినామని చెప్తుంది. నెక్స్ట్ పేలోడ్. బేసికల్లీ పేలోడ్ లో యూజర్ డీటెయిల్స్ ఉంటాయి, ఐ మీన్ యూజర్ ఐడి, యూజర్ నేమ్, యూజర్ రోల్స్ లాంటి డీటెయిల్స్ ఉంటాయి పేలోడ్ లో. ఈ డేటాని క్లెయిమ్స్ అని కూడా అంటారు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పేలోడ్ అనేది ఎన్క్రిప్టెడ్ కాదు, ఓన్లీ బేస్ 64 ఎన్కోడెడ్. నౌ కమింగ్ టు సిగ్నేచర్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. బేసిక్ గా సిగ్నేచర్ ఎందుకు యూస్ చేస్తామంటే టు వెరిఫై టోకెన్ అథెంటిసిటీ, ఐ మీన్ సర్వర్ సీక్రెట్ కి యూస్ చేసి హెడర్ పేలోడ్ కంబైన్ చేసి సిగ్నేచర్ జనరేట్ చేస్తుంది. ఒకవేళ టోకన్ లో ఈవెన్ 1 క్యారెక్టర్ చేంజ్ అయినా సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అవుతుంది, టోకన్ ఇన్వాలిడ్ అవుతుంది. సో బేసికల్లీ హెడర్ ఏం చెప్తుందంటే టోకన్ ఎలా క్రియేట్ అయిందని చెప్తుంది. నెక్స్ట్ పేలోడ్ ఏం చెప్తుందంటే యూజర్ ఎవరు అని చెప్తుంది. అండ్ సిగ్నేచర్ ఎన్ష్యూర్స్ టోకన్ ఈస్ నాట్ ట్యాంపర్డ్.